కేటాయింపుల కుంభకోణంపై అధికార విపక్షాలు ఏమాత్రం వెనక్కు తగ్గకపోవడం వల్ల పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పూర్తిగా స్తంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని పునరుద్ఘాటించిన భాజపా మిగతా విపక్షాలు దూరమైన ఒంటరి పోరాటం చేస్తామని ప్రకటించింది. అటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆ పార్టీ నేతలు ఇవాళ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. బొగ్గు కేటాయింపుల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని బీజేపీ పునరుద్ఘాటించింది. ఆ పార్టీ ఆందోళనలతో ఇప్పటికే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వారం రోజులు తుడిచిపెట్టుకుపోయాయి. 2 రోజుల విరామం తర్వాత ఇవాళ జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అదే రగడ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. కుంభకోణానికి ప్రధాని బాధ్యత వహించే వరకు సమావేశాలు అడ్డుకొని తీరుతామని పునరుద్ఘాటించిన బీజేపీ ఈ విషయంలో తాము ఒంటరిగా మారినప్పటికీ వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పింది. బొగ్గు కేటాయింపుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలపై కేంద్రం నింద మోపడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ విధమైన తప్పు జరిగినట్లు భావిస్తే సీబీఐ దర్యాప్తుకైనా సిద్ధమే అని స్పష్టం చేశారు. 8 साल में अब उनको ये पता चला कि एनडीए के टाइम में 2G का मामला हो, कोल आवंटन का मामला हो, भारी घोटाला हुआ. आज वो कह रहे हैं जोर देके इस बार अगर यशवंत सिन्हा ने घोटाला किया तो मेरे खिलाफ कार्रवाई क्यों नहीं की? इसका उत्तर उनके पास नहीं. जाहिर है घोटाला यूपीए की सरकार ने किया है, लाखों करोड़ रुपए का घोटाला किया है और आज वो बहाने ढूंढ रहे हैं कि नहीं, हम इसके लिए दोषी नहीं है, कोई और दोषी है. ఈ విషయంపై యూపీఏతర పక్షాల మద్దతు కోసం బీజేపీ చర్యలు చేపట్టింది. ఇందుకోసం పార్టీ లోక్సభ పక్ష నేత సుష్మా స్వరాజ్ను రంగంలోకి దింపింది. పార్లమెంట్లో నిరసనలు కొనసాగించడం సహా ప్రధాని రాజీనామాపై ఆందోళనలో తమకు మద్దతు పలకాలని వామపక్షాలు ఎన్డీఏతర విపక్షాలతో మాట్లాడారు. అయితే వామపక్షాలతో పాటు తెలుగుదేశం, బీజూ జనతాదళ్ బొగ్గు కుంభకోణంపై చర్చకు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. సుష్మా ఫోన్ చేసిన విషయాన్ని నిర్ధారించిన సిపిఐ నేత గురుదాస్ దాస్ గుప్తా సభను స్తంభింపజేయాలనే బీజేపీ వైఖరి సరికాదని విమర్శించారు. బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీలు కూడా కాగ్ నివేదికపై చర్చకే మొగ్గు చూపుతున్నాయి. విపక్షాల నేతలకు సుష్మా స్వరాజ్ ఫోన్ చేసిన విషయాన్ని నిర్ధారించిన బీజేపీ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూడి అవినీతిపై ఉమ్మడిగా పోరాడాలన్నదే తమ పార్టీ అభిమతమని చెప్పారు. పార్లమెంట్ సమావేశాన్ని స్తంభింపజేయడంపై మిత్రపక్షం జేడీయూ కూడా సుముఖంగా లేదనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణ రూపకల్పన కోసం బీజేపీ నేతలు ఇవాళ ప్రత్యేక సమావేశం కానున్నారు. అటు కాగ్ నివేదికతో బీజేపీపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. పార్లమెంట్లో చర్చకు సిద్ధమని పునరుద్ఘాటించిన ప్రభుత్వం కమలం పార్టీ చర్చ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తోందని విమర్శిస్తోంది. 2005లో బొగ్గు కేటాయింపులకు వేల నిర్వహించేలా చట్టం చేయాలనే ప్రతిపాదనను యూపీఏతర ప్రభుత్వాలన్నీ వ్యతిరేకించాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్ కుమార్ బన్సాల్ అన్నారు.